హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? హౌ ఇస్ యువర్ ప్రిపరేషన్? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఒకవేళ ఫాలో అవ్వకపోతే 24 days ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. సో అసలు నెగ్లెక్ట్ చేయకండి. 24 days చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. ఐ హోప్ మీరు కూడా డైలీ టార్గెట్స్ని ఫాలో అవుతున్నారు, ఫినిష్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ని స్పీడప్ పెంచిండ్రు అని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్ ఫస్ట్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ నుండి సెకండ్ రివిజన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. హోప్ఫుల్లీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ నేను మీకు ముందే మెన్షన్ చేస్తా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. లైక్ నాకు నిన్న టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది, ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. పోస్ట్పోన్మెంట్ అనౌన్స్మెంట్కి బిఫోర్ చాలా బాగా చదివేదాన్ని, బట్ ఆఫ్టర్ పోస్ట్పోన్మెంట్ నేను సరిగ్గా చదవలేకపోతున్నా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. ఒక కాన్సెప్ట్ చదువుతూ ఉంటే బ్రెయిన్లోకి ఇంకొక కాన్సెప్ట్ రన్ అవుతుంది. రివిజన్ చేద్దామంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. నాది ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యింది. మెయిన్స్కి అసలు ఎఫర్ట్స్ పెడదామన్నా కూడా పెట్టలేకపోతున్నా. అండ్ ఆమె సిచ్యువేషన్, ఆమె ఇంట్లో సిచ్యువేషన్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎట్లాగైనా మీరు జరా టిప్స్ చెప్పండి అక్క అని చెప్పేసి అడిగితే నాకు కూడా అనిపించింది, లైక్ చాలామంది ఉంటారు కదా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు లోగా ఫీల్ అవుతా, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రాదు. బేసిక్గా ఇది ప్రతి ఒక్కరికి జరిగే ముచ్చట్ని కాబట్టి వై నాట్ ఒక చిన్న వీడియో చేద్దాము అని చెప్పి అనుకున్నా. సో అట్లా వీడియో చేస్తున్నా. ఇవి ఒక్క అమ్మాయి థింగ్సే కాదు, మనందరికీ ఉంటుంది. మనందరి సిచ్యువేషన్ కూడా ఇవన్నీ ఫేస్ చేస్తాం, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చదవాలి అని అనిపించినా కూడా ఏం చదవాలని అర్థం కాదు, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలని అర్థం కాదు. చాలామందికి ఇది ఒక బిగినర్, అంటే ఎట్లా బిగిన్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి ఉండే కన్ఫ్యూజనే. మరి ఏం చేయాలి, ఇట్లాంటి సిచ్యువేషన్ నుండి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా చదవాలి? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెట్టేసి ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. అది ఏదైనా కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని. నేను ఫర్ ఎగ్జాంపుల్గా పాలిటీ అని చెప్పేసి అనుకుంటున్నా. పాలిటీలో మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ అంటే లైక్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, వీళ్ళ గురించి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో సిలబస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు, ద్రౌపది ముర్ము గారు. సో ఆవిడ పవర్స్ ఏంటి, అసలు ఆమె ఎట్లా ప్రెసిడెంట్ అయ్యింది, సో ప్రెసిడెంట్ గారికి ఉన్న పవర్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ బేస్ పైన ప్రెసిడెంట్ అవ్వగలుగుతారు, ఏ ఆర్టికల్స్ ఆ ప్రెసిడెంట్కి రిలేట్ అయి ఉన్నాయి, మనం తెలుసుకుందాము అని చెప్పేసి తెలుసుకోవాలి అనే ఆలోచన ఫస్ట్ మీ బ్రెయిన్కి రావాలి. తెలుసుకుందాం, అరే వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వీళ్ళకి ఇంత సెక్యూరిటీ ఉంది, మొత్తం కంట్రీలో వాళ్ళకి నెంబర్ 1 పొజిషన్ ఉంది, మొత్తం కంట్రీ మొత్తం వాళ్ళ డిసిజన్ మీద, వాళ్ళ సంతకం మీద ఆధారపడి ఉంటుంది. మరి వీళ్ళ గురించి ఏంటి, అసలు వీళ్ళు ఏంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి. ఇంట్రెస్ట్ ఇన్ ది సెన్స్ తెలుసుకోవాలని ఆతృత ఉండాలి. సైంటిఫిక్ కానీ ఫిక్షన్ మూవీస్ కానీ చూస్తుంటాం, నెక్స్ట్ ఏమవుతుంది, దీనికి ఇట్లా ఇన్వెంట్ చేసిండ్రా, ఇదేంటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉంటాయి కదా. సో అట్లాగే ప్రెసిడెంట్ ఎట్లా అయిండు, అసలు ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి, వాళ్ళకి ఏ పవర్స్ ఉంటాయి, ఏ ఆర్టికల్స్ దానికి రిలేట్ అయి ఉంటుంది, వీళ్ళు ఒకవేళ ఎవరెవరిని ఎలెక్ట్ చేసుకోగలుగుతారు, ఎవరెవరిని అపాయింట్ చేయగలుగుతారు, ఎవరెవరిని రిమూవ్ చేయగలుగుతారు, ఏ కారణాల వల్ల రిమూవ్ చేయగలుగుతారు, ఏమేమి జరుగుతాయి అనేది మొత్తం మీకు తెలుసుకోవాలి అని ఒక తపన. ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఏంటి అంటే మనకు కూడా చదవాలి అన్నట్టు. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మనం ఒక్కొక్క స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తేనే గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు అసలు భయపడకండి. బిగినర్స్కి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బట్ నథింగ్ హ్యాపెన్స్. ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా కూడా మీరు ఫోకస్ చేయగలుగుతారు. డైలీ కొంచెం కొంచెం స్పీడప్ చేయండి. ఒకటేసారి మొత్తం 6 hours కూర్చుంటాం, ఒకటేసారి 10 hours కూర్చుంటాం అంటే కాదు. డైలీ టైం ఇంక్రీజ్ చేస్తూ పోండి. మీకే పుష్ చేసుకోండి. 10 minutes చదువుతాం అన్న ప్లేస్లో 12 minutes చదువుదాం, 12 minutes అన్న ప్లేస్లో 15 minutes చదువుతాం, 15 అన్న ప్లేస్లో 20 minutes. ఇట్లా మీకే పుష్ చేసుకుంటూ పోండి. ఎవ్వరు వచ్చి మిమ్మల్ని నువ్వు చదువు అని ఫోర్స్ చేయరు. మీ అంతటా మీకే ఇంట్రెస్ట్ రావాలి, మీ అంతటా మీకే చదువుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. జాబ్ రావాలి అనేది ఒకటే ఒక గోల్ మీ కళ్ళ ముందర కనిపించాలి. అట్లా ట్రై చేసి చూడండి. వర్కౌట్ అయితే కనుక నాకు కింద కమెంట్లో చెప్పండి. And yeah, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.